సో నెక్స్ట్ వచ్చేసి టార్గెట్ వచ్చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేశారు, టార్గెట్ పెట్టాలి అనుకుంటున్నారు, స్టాప్ లాస్ పెట్టాలి అనుకుంటున్నారు అనుకోండి. ఇక్కడ మీరు కిందికి వచ్చారు అనుకోండి, సో యాడ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేశారనుకోండి. సో టేక్ ప్రాఫిట్ అని ఉంది, మార్కెట్ ఆర్డర్ అండ్ లిమిట్ ఆర్డర్ ఉంది. సో సింపుల్ గా మార్కెట్ ఆర్డర్ పెట్టేసేయండి అండ్ స్టాప్ లాస్ లో కూడా మార్కెట్. సో ఇక్కడ ఏ ప్రైస్ పెట్టాలనుకుంటున్నారు, సో ఇక్కడ ఏ ప్రైస్ పెట్టాలంటే చార్ట్ పైన, ఇక్కడ ఏదైతే చార్ట్ ఉందో ఈ చార్ట్ పైన మీరు వచ్చి, సో మనము సెల్ ఆర్డర్ పెట్టాం, ఓకే, సెల్ బేరీ సైడ్ తీసుకున్నాం. సో మార్కెట్ వచ్చేసి ఈ పాయింట్ అంటే 2476 వరకు మన టార్గెట్ పెడుతున్నాం అనుకోండి. సో సింపుల్ గా మనం ఇక్కడ వచ్చేసి డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ కి వచ్చేసి ఇక్కడ మీకు టైప్ చేయండి 2476, ఓకే. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ నేను ఈ పాయింట్ లో స్టాప్ లాస్ పెట్టాలనుకుంటున్నాను 2527, ఓకే. సో ఇక్కడ మీరు వచ్చేసి డౌన్ సైడ్ లో స్టాప్ లాస్ 2527, ఓకే. సో ఇది పెట్టేశాను, కన్ఫర్మ్ కొట్టేశాను, డన్. ఇక్కడ మీరు చార్ట్ పైన చూసారనుకోండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఎస్ఎల్, ఇక్కడ ఈ పాయింట్ లో చూడండి, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనకి ఎంట్రీ ఉంది, ఇది మన స్టాప్ లాస్, ఇది మన టార్గెట్ సెట్ అయిపోయింది, ఓకే. సో దీన్ని ట్రైల్ కూడా చేయొచ్చు మీరు. ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు ట్రైల్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, సో డైరెక్ట్ గా చార్ట్ పైన కూడా మీరు ట్రైల్ చేయొచ్చు. చార్ట్ పైన ఏదైతే ఈ లైన్ ఉందో హారిజాంటల్ లైన్, దీన్ని కూడా మనం మూవ్ చేయొచ్చు. ఇట్లా మూవ్ చేసామనుకోండి, సపోజ్ నేను టార్గెట్ ఇక్కడ పెట్టాలంటే అప్డేట్ అయిపోయింది టార్గెట్, ఇక్కడ మీరు చూస్తున్న ఆర్డర్ అప్డేటెడ్. అదే మీరు ఎస్ఎల్ కూడా అప్డేట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఎస్ఎల్ కొంచెం పైకి తీసుకెళ్లాలనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ మీరు ఎస్ఎల్ కొంచెం పైకి తీసుకెళ్లారనుకోండి, ఈ హారిజాంటల్ లైన్ ఆటోమేటిక్ గా ఇక్కడ నుంచే అప్డేట్ అవుతుంది, ఓకే. లేదు నేను కొంచెం కిందికి తీసుకురావాలనుకుంటున్నాను, ట్రైల్ చేయాలనుకుంటున్నాను అంటే ఇక్కడ నుంచి ఆటోమేటిక్ గా ట్రైల్ అయిపోతుంది. సో ఇలా కూడా చేసుకోవచ్చు. సపోజ్ మీరు అనుకున్నట్టు ప్రైస్ అనేది కిందికి వచ్చేసింది, సో మీరు కొన్ని లాట్స్ ఇక్కడ బుక్ చేయాలనుకుంటున్నారు, బుక్ చేసి దాన్ని ట్రైల్ చేయాలంటే కూడా ఇక్కడ నుంచి హారిజాంటల్ లైన్ నుంచి ట్రైల్ చేయొచ్చు. సో సింపుల్ గా అండి. సో టార్గెట్ ఎలా పెట్టాలి, స్టాప్ లాస్ ఎలా పెట్టాలి అర్థమైంది. సో నెక్స్ట్ వీడియోలో మనం ట్రైల్ ఎలా చేయాలనేది కూడా చూసుకుందాం.